నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హలో ఫ్రెండ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల్ని మింగేస్తోంది, పరిశ్రమల్ని మార్చేస్తోంది, అలాగే ఇప్పుడు అధికార కారిడార్లకు కూడా ప్రవేశిస్తోంది. మీరు ఊహించలేరు, అల్బేనియా అనే బాల్కన్ దేశం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక ఏఐ బాట్ను క్యాబినెట్ మంత్రిగా నియమించింది. అవునండి, ఇది నిజం. ఈ ఏఐ బాట్ ఒక మంత్రి, దీని పేరు డిఎల్లా. అల్బేనియన్ భాషలో సూర్యుడు అని దీని అర్థం. ఇది ఎలా పనిచేస్తుంది, దీని ఉద్దేశం ఏమిటి అన్న వివరాలను ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. వీడియో అయితే ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. అల్బేనియా ప్రధానమంత్రి ఎడిరామా తన 4వ ప్రభుత్వంలో ఈ వర్చువల్ మంత్రిని పరిచయం చేశాడు. సెప్టెంబర్ 11, 2025న డిఎల్లా అనేది ఓ రోబోలా పనిచేసే మంత్రి అని ప్రకటించారు. ఇది పిక్సెల్ కోడ్స్తో తయారైంది, మైక్రోసాఫ్ట్తో కలిసి అభివృద్ధి చేయబడింది. ఇది అల్బేనియన్ ట్రెడిషనల్ దుస్తుల్లో ఒక మహిళ అవతారంగా కనిపిస్తుంది. దీని గొంతు అల్బేనియన్ నటి అనిలా బిషాది. నేను మనుషులను భర్తీ చేయడానికి ఇక్కడ లేను, కానీ వారికి సహాయం చేయడానికి వచ్చాను. నాకు పౌరసత్వం లేదు, వ్యక్తిగత ఆకాంక్షలు లేవు, కేవలం డేటా, జ్ఞానం అనే ఆకలి తప్ప. నా పౌరులకు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, అలసిపోకుండా సేవ చేసే ఆల్గారిథంలు కలిగి ఉన్నాయి నాకు అని డిఎల్లా చెప్పడం ఓ విశేషం. డిఎల్లా ప్రధాన బాధ్యత పబ్లిక్ ప్రొక్యూర్మెంట్, అంటే ప్రభుత్వ టెండర్లను అంచనా వేయడం, ప్రపంచవ్యాప్తంగా ప్రతిభలను హైర్ చేయడం, అవినీతిని అరికట్టడానికి ప్రక్రియను వేగవంతం చేయడం. 100% పారదర్శకత తీసుకురావడానికి డిఎల్లాను పరిచయం చేశారని అధికారులు అయితే చెప్తున్నారు. అల్బేనియాలో అవినీతి ప్రధాన సమస్య, ముఖ్యంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఇది EU చేరికకు కీలకం. డిఎల్లా వల్ల అవినీతి లేని దేశాన్ని మేము చూడగలుగుతాం, ప్రతి పబ్లిక్ ఫండ్ 100% స్పష్టంగా ఉంటుంది అని మరో అధికారి చెప్పారు. అయితే డిఎల్లా అధికారికంగా మంత్రి కాదు, కానీ ఓ సింబాలిక్ మూవ్ లాంటిది. అల్బేనియా రాజ్యాంగం ప్రకారం మంత్రులు 18 ఏళ్లు పైబడిన మానసిక సామర్థ్యం ఉన్న పౌరులు కావాలి. అయినప్పటికీ డిఎల్లా ఇప్పటికే ఈ అల్బేనియా ప్లాట్ఫామ్లో వర్చువల్ అసిస్టెంట్గా పనిచేస్తోంది. 36,000కి పైగా డాక్యుమెంట్లు, 1000 సర్వీసెస్ అందించింది. అది కూడా క్షణాల్లోనే అందించింది. సెప్టెంబర్ 18న డిఎల్లా అల్బేనియా పార్లమెంట్లో మొట్టమొదటి స్పీచ్ కూడా ఇచ్చేసింది. అపోజిషన్ పార్టీలు రిడిక్యులస్, అన్కాన్స్టిట్యూషనల్ అని డిఎల్లాపై విమర్శలు కురిపించాయి, కానీ అక్కడ మీడియా మాత్రం అడ్మినిస్ట్రేటివ్ పవర్లో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అని ప్రశంసించింది. అల్బేనియా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏఐ పాలిటిక్స్లో ప్రయత్నాలు బాగానే చురుగ్గా జరుగుతున్నాయి. జపాన్లో పార్ట్ టు రిబర్త్ అనే ఫ్రింజ్ పార్టీ ఎన్నికల్లో ఫెయిల్ అయిన తర్వాత ఒక చాట్బాట్ పెంగ్విన్ను ఏఐ లీడర్గా నియమించాలని ప్రకటించింది. ఇది జపాన్ ప్రజల పట్ల ప్రేమకు ట్రిబ్యూట్, కానీ ఇది ఎన్నికల్లో పోటీ అయితే చేయలేదు, ఎందుకంటే క్యాండిడేట్స్ జపాన్ పౌరులై ఉండాలి. ఈ పార్టీ 2025 జనవరిలో ఫౌండర్ షిండి ఇషుమారు చేత స్థాపించబడింది. ఏఐ రీసెర్చ్లో డాక్టరల్ స్టూడెంట్ కోకోకి ఒకుమురా దీన్ని లీడ్ చేస్తున్నాడు. గత సంవత్సరం ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తరఫున ఏఐ జనరేటెడ్ స్పోక్స్ పర్సన్ విక్టోరియా షీని కూడా ప్రవేశపెట్టింది. నా పేరు విక్టోరియా షీ, నేను డిజిటల్ పర్సన్ని. మీరు వినే టెక్స్ట్ రియల్ పర్సన్ చదవట్లేదు, ఏఐ మాత్రమే చేసిందని ఓ అధికారిక స్టేట్మెంట్ కూడా పాస్ చేయడం విశేషం. అమెరికాలో కూడా వైవోమింగ్లోని చెయన్నే మేయర్ క్యాండిడేట్ విక్టర్ మిల్లర్ తన ఏఐ చాట్బాట్ VICని బ్యాలెట్లో పెట్టాడు. అయితే అధికారులు ఏఐ బాట్ క్వాలిఫైడ్ ఎలక్టరేట్ కాదు అని రిమైండర్ ఇచ్చారు. మిల్లర్ ఎన్నికల్లో ఓడిపోయాడు. యూకేలో ఏఐ స్టీవ్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసింది. దక్షిణ కొరియాలో 2022 ఎన్నికల్లో ఏఐ అవతారాలు క్యాంపెయిన్ చేశాయి. ఇవి ఏఐ పాలిటిక్స్లో తమ మొదటి అడుగులు మాత్రమే ఇప్పటిదాకా చూసింది. ఏఐ పాలిటిక్స్లో ఉంటే రిసోర్స్ఫుల్నెస్, రౌండ్ ద క్లాక్ పబ్లిక్ కమ్యూనికేషన్, ఎఫిషియన్సీ, అకౌంటబిలిటీ, అవినీతి భయం లేకపోవడం, ఇలాంటి ఎన్నో ఉపయోగాలు అపరిమితంగా ఉన్నాయి. ఓ రీసెర్చ్ ప్రకారం ఏఐ డిబేటింగ్ స్కిల్స్ కూడా మెరుగ్గా ఉంటాయి. స్కాండల్స్ ఉండవు, బ్యాడ్ అవుట్ఫిట్ డేస్ లేవు, కేవలం ఎక్స్ట్రా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ మాత్రమే ఈ ఏఐ కోసం ఖర్చు అవుతుంది. కానీ వీటి వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయండి. ఏఐ డెసిషన్స్ మానవ విలువలు, మైండ్ సెట్స్కు విరుద్ధంగా ఉంటాయి. హ్యూమన్ మోడరేటర్స్తో డిజగ్రీ అవుతాయా? వాళ్ళు మానవులు కాకపోతే, పొజిషన్ హోల్డ్ చేయలేకపోతే పాయింట్ ఏంటి? ప్రపంచంలో ఏఐ డీప్ ఫేక్ కాల్స్ వరల్డ్ లీడర్స్ ఇప్పటికే ఇంపర్సనేట్ చేస్తున్నాయి, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నాయి. ఎన్నికల్లో డీప్ ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, టెక్స్ట్ టు స్పీచ్ గవర్నమెంట్స్ రెగ్యులేట్ చేయడానికి పోరాడుతున్నాయి. కానీ వీటన్నింటిని తట్టుకొని ఏఐ మాత్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎంతైనా మనిషిలో ఉండే ఎమోషన్స్ తప్ప మిగతాదంతా ఏఐలో ఓ అద్భుతం. కానీ ఇక్కడ చిక్కుంది. అదేంటంటే, మామూలుగా మనం వాడే కంప్యూటర్లో వైరస్లు, హ్యాకింగ్లు జరుగుతుంటాయి. ఒకవేళ ఏమన్నా ఈ ఏఐలో కూడా అలాంటి పరిస్థితి వస్తే ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి.